నాకే దక్కుతోంది అని ఒక పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు రఘురామకృష్ణరాజు. అయితే తాజాగా జరిగిన చర్చల్లో రఘురామకృష్ణరాజు గారికే నరసాపురం సీటును కేటాయిస్తారు, ఆ దిశగానే చర్చలు జరిగాయి అనేది తాజాగా వినిపిస్తున్న సమాచారం. అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన 6 స్థానాల్లో ఒక ఎంపీ స్థానం తగ్గించుకున్నట్టు అవుతుంది. అప్పుడు గనక అదే గనక జరిగితే అక్కడ శ్రీనివాస్ వర్మకి ఉండి ఎమ్మెల్యే స్థానం ఇస్తాము అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ అయితే జరిగిందంటే అప్పుడు ఏమవుతాయంటే 11 స్థానాలు అవుతాయి అసెంబ్లీ స్థానాలు. అప్పుడు 5 ఎంపీ స్థానాలు అవుతాయి. మరి దానికి ఒప్పుకుంటారా? ఎందుకంటే ఈయన ఆల్రెడీ టీడీపీ కండు వేసేసుకున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు రఘురామకృష్ణరాజు గారు. అలా కాకుండా బీజేపీలో చేరుంటే బీజేపీ అభ్యర్థిగా కనుక ఆ సీట్ తీసుకుని ఉంటే లెక్క సరిపోయేది. కానీ ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు కాబట్టి టీడీపీకి కూటమిలో భాగంగా ఆ సీట్ వెళ్తుంది అంటారు. అప్పుడు ఒక సీటు తగ్గుతుంది బీజేపీకి, అప్పుడు 5 సీట్లు అవుతాయి. అప్పుడు ఆ లెక్క ఎలా సరిపోతున్నట్టు?